అనగనగా ముత్యాలరేవు అనే ఒక అందమైన సముద్ర తీర గ్రామం ఉండేది. పగలు మత్స్యకారుల పాటలతో అందంగా ఉండే అలలు చీకటి కమ్ముకున్నాక భయంకరమైన హోరులా మారతాయి. సముద్రం దూరం నుంచి చూస్తే అందంగా కనిపిస్తుంది, కానీ దాని లోతుల్లో ఎన్ని రహస్యాలు దాగి ఉన్నాయో ఎవ్వరూ ఊహించలేరు. అలాంటి ఒక రహస్యాన్ని దాచుకున్న సముద్ర తీర గ్రామమే ముత్యాలరేవు. ఆ గ్రామంలో వీరయ్య అనే యువ మత్స్యకారుడు ఉండేవాడు. చిన్నప్పటి నుంచే అతనికి సముద్రం అంటే అపారమైన ప్రేమ. సముద్రాన్ని అందరూ తమ జీవనాధారంగా మాత్రమే చూసేవారు, కానీ అతను మాత్రం దానిని ఎంతో ప్రాణంగా ప్రేమించేవాడు. ఆ గ్రామంలో అందరూ నమ్మే రహస్యం ఒకటి ఉంది. ప్రతి పౌర్ణమి రాత్రి ఆ సముద్రం మధ్యలో ఒక నల్లని పడవ కనిపించేదట. ఆ పడవ దగ్గరికి వెళ్లిన వారు ఎప్పటికీ తిరిగి రాలేదని చెబుతారు. కానీ వీరయ్య మాత్రం పట్టించుకునేవాడు కాదు. దయ్యాలు, శాపాలు ఇవన్నీ ఒక మూఢనమ్మకం అనుకునేవాడు. అలాంటి కథలు వింటూ పెరిగిన వీరయ్య మనసులో మాత్రం ఒక సందేహం ఉండేది. ఆ పడవ వెనుక అసలు రహస్యం ఏంటి అని. ఒకరోజు వీరయ్య తన పాత చెక్క పడవ దగ్గర కూర్చుని పడవకి ఉన్న తాళ్లు విప్పుతూ ఉంటాడు. అప్పుడే చేతిలో కర్ర పట్టుకుని గ్రామ పెద్ద అక్కడికి వచ్చాడు. ఒరే వీరయ్య, ఇంకా ఇంటికి పోలేదా? పెద్దయ్యా, ఇంకా పడుకోలేదా? ఇంత రాత్రి పూట ఇలా వచ్చారేంటి? కబురు చేస్తే నేనే వచ్చేవాడినిగా. ఎందుకో గాని నిద్ర పట్టలేదురా. అది సరే గాని ఇంత రాత్రి వేళ తాడులు విప్పుతున్నావేంట్రా? సముద్రంలోకి వెళ్ళొస్తా పెద్దయ్యా. వాతావరణం చూస్తుంటే ఈరోజు చేపలు బాగా పడతాయనిపిస్తుంది. అందుకే పడవకున్న తాడులు విప్పుతున్నాను. ఈ రోజా? ఇంకో రోజు దొరకలేదా రా నీకు? ఏమైంది పెద్దయ్యా? ఎందుకెంతలా కంగారు పడుతున్నారు? అలలు చూస్తుంటే లోపల పెద్ద చేపల గుంపు తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. అయినా ఇందులో కంగారు పడటానికి ఏముంది? ఈ రోజు పౌర్ణమి రాత్రి, ఆ నల్ల పడవ కనిపించే రోజురా. ఇలాంటి సమయంలో సముద్రంతో చెలగాటం ఆడతావా? వద్దు, నా మాట విని ఆగిపో. మీరు కూడా మొదలెట్టారా పెద్దయ్యా? చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నా. మీకు తెలుసు కదా, నేను ఇలాంటి కట్టుకథలన్నీ నమ్మనని. కథ కాదురా, మన ఊరి గుండెల్లో మండుతున్న గాయం. 10 ఏళ్ల క్రితం నల్ల పడవ కనిపించిన ఇదే పౌర్ణమి రాత్రి మన ఊరిలో 6 మత్స్యకారులు సముద్రం లోపలికి వెళ్లారు. వాళ్ళలో మీ నాన్న కూడా ఉన్నాడు. ఉదయం వాళ్ళ పడవలు మాత్రమే తిరిగి వచ్చాయి, కానీ వాళ్ళు మాత్రం ఎప్పటికీ తిరిగి రాలేదు. అప్పటి నుంచి ప్రతి పౌర్ణమికి నల్ల పడవ కనిపించేది. దాని దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఎవ్వరూ తిరిగి వచ్చేవాళ్ళు కాదు. పెద్దయ్యా, నేను చిన్నప్పటి నుంచి ఈ సముద్రం చూస్తూనే పెరిగాను. అలల శబ్దం నాకు ఆనందాన్ని ఇస్తుంది, ఇంట్లో ఉన్నట్టు అనిపిస్తుంది. నిజం చెప్పాలంటే నాకు ఆ పడవ గురించి తెలుసుకోవాలని ఆసక్తి పెరిగింది. దాని రహస్యం తెలుసుకొని వస్తాను పెద్దయ్యా. మీరు కంగారు పడకండి. మీ నాన్న కూడా ఇలాగే మాట్లాడేవాడు. ఎంత పెద్ద ప్రమాదమైనా నవ్వుతూ ఎదిరించేవాడు. కానీ ఒకరోజు సముద్రం అతన్ని బలి తీసుకుంది. వీరయ్య, ఒకసారి ఆలోచించురా. ఏది ఏమైనా ఈరోజు వెళ్లాల్సిందే పెద్దయ్యా. ప్రతిసారి ఎవరో ఒకరు కథ చెబుతారు, కానీ నిజమేంటో తెలుసుకోవడానికి మాత్రం ఎవ్వరూ ముందుకు రారు. ఆ పడవ నిజమే అయితే చూసి వస్తాను. ఇది కేవలం మనుషుల భయమే అయితే ఆ భయాన్ని ఈ ఊరి నుంచి పోగొడతాను అని చెప్పి పడవకున్న తాళ్లన్నీ ఊడదీసి పడవలోకి ఎక్కి తెడ్డుని చేత్తో పట్టుకున్నాడు. నెమ్మదిగా పడవను ముందుకు నడిపించాడు వీరయ్య. ఆకాశం వైపు చూసి నెమ్మదిగా ఇలా అన్నాడు. ఇవాళ ఆ నల్ల పడవ గురించి ఎలాగైనా తెలుసుకోవాల్సిందే అని చెప్పి పడవ వేగాన్ని పెంచాడు. మొదట సముద్రం చాలా ప్రశాంతంగా కనిపించింది. ఆకాశంలో చంద్రుడు వెండి వెలుగులు విరజిమ్ముతున్నాడు. వీరయ్య తన పడవలో నిలబడి దూరంగా చూస్తున్నాడు. గాలి కూడా మొదట మృదువుగానే వీచింది, కానీ అర్ధరాత్రి దాటిన కొద్దిసేపటికే వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. సముద్రంపై కమ్ముకున్న చల్లని గాలి అతని శరీరాన్ని వణికించింది. అప్పటి వరకు నిశ్శబ్దంగా ఉన్న అలలు గట్టిగా ఢీకొనడం మొదలుపెట్టాయి. వీరయ్య గుండెల్లో తెలియని భయం మెల్లగా పెరుగుతోంది. అప్పుడే దూరంగా సముద్రం మధ్యలో ఒక నల్లని ఆకారం నెమ్మదిగా కదులుతున్నట్లు కనిపించింది. మొదట అది కేవలం నీడలాగా అనిపించింది, కానీ దగ్గరయ్యే కొద్దీ ఆ ఆకారం స్పష్టంగా కనిపించడం మొదలైంది. అది ఒక భారీ నల్ల పడవ. ఆ పడవ మొత్తం చీకటిలో కలిసిపోయినట్లుగా ఉంది. దాని చెక్కలు పాడైపోయి ఉప్పు నీటితో కూలిపోయినట్లు కనిపించింది. అందులో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ పెద్ద పడవపై ఒక చిన్న నూనె దీపం మాత్రమే వెలుగుతుంది. ఆ దృశ్యం చూసిన వీరయ్య గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంది. అతని చేతులు చెమటలతో తడిచిపోయాయి. ఇదేనా ఆ నల్ల పడవ? ఇన్నాళ్ళు కథనుకున్నాను,
కానీ నిజంగానే నా కళ్ళ ముందుకు వస్తుందని అనుకోలేదు. ఇప్పుడు పడవ దగ్గరికి వెళ్ళాలా వద్దా? వెనక్కి వెళ్ళిపోవాలని ఒక్క క్షణం అనిపించింది, కానీ అసలు నిజం తెలుసుకోవాలన్న తన ఆసక్తి ముందుకు లాగింది. అతను తన పడవను నెమ్మదిగా ఆ నల్ల పడవ దగ్గరకు తీసుకువెళ్ళాడు. లోపలెవరైనా ఉన్నారా? ఎవరైనా ఉంటే బయటికి రండి. వీరయ్య మరలా ఆ పడవ వైపు చూశాడు. ఆ ఒక్క దీపం మాత్రం చీకటిలో వెలుగుతూ కనిపించింది. వీరయ్య కళ్ళలో భయం స్పష్టంగా కనిపిస్తుంది. అతను తన గుండెపై చేయి పెట్టుకుని నెమ్మదిగా ఇలా అనుకున్నాడు. ఒరే వీరయ్య, ధైర్యంగా ఉండు. ఏం జరిగినా ధైర్యంగా ఎదుర్కోవాలి అని తనకు తానే ధైర్యం చెప్పుకుని పడవపైకి ఎక్కే సమయంలో ఆ పడవకున్న కర్రలు కిర్కిర్మని భయంకరంగా శబ్దం చేశాయి. భయపడుతూనే పడవ పైభాగం వరకు చేరుకున్నాడు. అక్కడ ఒక పెద్ద ఇనుప గంట వేలాడుతుంది. దానిమీద ఇలా రాసి ఉంది: ఈ పడవలోనికి వచ్చిన వారు తన నిజాన్ని ఎదుర్కోవాలి అని. నిజాన్ని ఎదుర్కోవాలా? ఇదేంటి ఇలా రాసుంది? అని పడవ అంచున నిలబడి సముద్రం వైపు చూస్తూ వీరయ్య, ఇదొక పాత పడవలాగా ఉందే. ఈ పడవ మనుషుల్ని ఎలా చంపింది? బహుశా వాళ్ళే భయపడి ప్రాణాలు వదిలేసుంటారు. అతని కళ్ళలో కొద్దిగా గర్వం మెరిసింది. అప్పుడే గాలి ఒక్కసారిగా బలంగా వీచింది. దీపం వేగంగా ఊగసాగింది. సరిగ్గా అప్పుడే ఆ గంట ఒక్కసారిగా మోగింది. ఆ శబ్దం సముద్రం మొత్తం మారుమోగింది. అలలు ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చాయి. గాలి బలంగా వీచింది. వీరయ్య పడిపోకుండా కట్టెలను పట్టుకున్నాడు. అప్పుడే పడవ చివర ఒక మనిషి ఆకారం కనిపించింది. ఆ వ్యక్తి మెల్లగా ముందుకు వచ్చాడు. చంద్రకాంతి అతని ముఖంపై పడింది. వీరయ్య శరీరం గడ్డగట్టుకుపోయింది. దగ్గరకు రాగానే వీరయ్య అతన్ని చూడగానే ఆశ్చర్యపోయాడు. అతను ఎవరో కాదు, అతనిలాగానే ఉన్న మరో మనిషి. ఎవరు నువ్వు? నీ రూపం నాలాగే ఎందుకుంది? నేను నీ రూపాన్ని తీసుకోలేదు. నువ్వే నా రూపాన్ని ధరించావు. ఎందుకంటే నేను నీ అంతరాత్మను. నువ్వు అందరికీ ధైర్యవంతుడివి అని చెబుతావు. కానీ ప్రతిరోజు గతాన్ని తలుచుకొని భయపడుతూనే ఉంటావు. ఆ రోజు నీ తమ్ముడు సముద్రంలో మునిగిపోతూ అన్నయ్య కాపాడు అని అరిచినప్పుడు నువ్వు భయపడి కాపాడలేకపోయావు. అలా నీ కళ్ళ ముందే నీ తమ్ముడు సముద్రంలో మునిగిపోతుంటే ఏమీ చేయలేని దుస్థితిలో ఉన్నావు. అప్పటి నుంచి నీ తమ్ముడి అరుపులు ప్రతిరోజు వినిపిస్తూనే ఉంటాయి. ఆ భయంతో నువ్వు ఎవ్వరికీ తెగించి సాయం కూడా చేయవు. కానీ బయటకు మాత్రం నేను ధైర్యవంతుడిని అని చెప్పుకుని తిరుగుతున్నావు. అబద్ధంలో బ్రతుకుతున్నావు. ఆ మాట విన్న వెంటనే వీరయ్య గుండె బలంగా కొట్టుకుంది. అతని కళ్ళ ముందు తన చిన్నప్పటి జ్ఞాపకాలు మెదిలాయి. వీరయ్య కళ్ళల్లో నీళ్లు మెదిలాయి. ఎందుకంటే అతను చెప్పింది అక్షరాల నిజం. ఆ రోజు వీరయ్య తన తమ్ముణ్ణి కోల్పోయిన క్షణం అతని జీవితాన్ని విరిచేసింది. అందులో తనలాగే ఉన్న మనిషి కూడా లేడు. ఆ భయంకరమైన సముద్ర దృశ్యం ఒక్కసారిగా మాయమైంది. ఉదయం తీరానికి చేరుకున్నాక తన పడవని తాళ్లతో కట్టేసి గ్రామం వైపుగా నడక మొదలుపెట్టాడు వీరయ్య. ఇంతలో గ్రామ ప్రజలందరూ తీరానికి పరుగులు తీస్తున్నారు. ప్రజలు అతన్ని చూసి ఆశ్చర్యపోయారు. గ్రామం మొత్తం నిశ్శబ్దంగా అయిపోయింది. తడిగా ఉన్న అతని దుస్తులు, అలసిపోయిన ముఖం, కానీ కళ్ళలో ఒక కొత్త వెలుగు. వీరయ్య ఆ గ్రామ ప్రజలను చూసి నిశ్శబ్దంగా నిలబడిపోయాడు. ఇతనేనా నల్లపడవ నుంచి బ్రతికి వచ్చిన మొదటి మనిషి? ఎవ్వరూ తిరిగి రాలేదు కదా, ఇతను ఎలా బ్రతికాడు అంటూ అందరూ గుసగుసలాడుకొని సాగారు. మెల్లగా గ్రామ పెద్ద ముందుకు వచ్చి, ఒరేయ్ వీరయ్య, నువ్వు నిజంగా నువ్వేనా? పౌర్ణమి నాడు సముద్రంలోకి వెళ్ళిన వాళ్ళు తిరిగి రావడమా? ఆశ్చర్యంగా ఉందే. నేను మీ వీరయ్యనే పెద్దయ్యా. కాకపోతే పాత వీరయ్యను కాదు. ఆ నల్ల పడవ నన్ను మార్చేసింది పెద్దయ్యా. నల్ల పడవ మార్చడం ఏమిట్రా? ఏమి చెప్తున్నావో మాకు అర్థం కావటం లేదు. కాస్త వివరంగా చెప్పు. అవును పెద్దయ్యా, మీరు భయపడుతున్నట్లు ఆ నల్ల పడవ నన్ను చంపలేదు, నన్ను మార్చేసింది. నేనెప్పుడూ పైకి ధైర్యవంతుడిలా నటించేవాడిని, కానీ లోపల చాలా భయపడేవాడిని. ఆ నల్ల పడవ నన్ను నా అబద్ధం నుంచి బయటకు లాగింది పెద్దయ్యా. నేను దాచుకున్న భయాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించింది. అది దెయ్యమో భూతమో కాదు పెద్దయ్యా, అది సముద్రం చూపించిన మాయ. ఈరోజు నేనొక విషయం నేర్చుకున్నా పెద్దయ్యా. మనిషిని ఓడించేది పరిస్థితులు కాదు, తన లోపల దాచుకున్న భయమే. ఆ భయాన్ని దాటి ముందడుగు వేస్తే
ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవచ్చు. ఆ నల్ల పడవ సముద్రం చూపించిన మాయే అయితే పౌర్ణమి రోజు ఆ పడవ దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఎందుకు తిరిగి రాలేదు మరి? ఓ అదా! పౌర్ణమి నాడు సముద్రం ఆటుపోటు మీద ఉంటుంది. అలలు చాలా ఉధృతంగా ఉండటం వల్ల చాలామంది అలల్లో చిక్కుకొని ప్రాణాలు వదిలేసేవాళ్ళు. నేను ధైర్యం చేసి అలలకు ఎదురెళ్ళాను కాబట్టే తిరిగి వచ్చాను. ఈ కథలోని నీతి చాలా లోతైనది. ఇది కేవలం సముద్రమో, పౌర్ణమి రోజు కనిపించే నల్లటి పడవో లేదా భయంకరమైన సంఘటన గురించో కాదు. ఇది మనిషి లోపల జరిగే యుద్ధం గురించి. ఈ కథలో వీరయ్య అనుభవించింది కూడా అదే. నల్ల పడవ ఒక నిజమైన వస్తువు కాదు, అది మనిషి లోపల దాగిన భయానికి ఇచ్చిన రూపం. దాన్ని చూసినప్పుడు కొందరు ఆగిపోతారు, కొందరు పారిపోతారు, మరి కొందరు దానిని ఎదుర్కొనడానికి ప్రయత్నిస్తారు. ఆ ప్రయత్నంతోనే అసలు మార్పు మొదలవుతుంది. కథ కంచికి మనమింటికి.